ఓం శాంతి. ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా స్వాగతం. ఈరోజు మనం చర్చించుకునేటువంటి అంశము దృఢమైన ప్రతిజ్ఞ. ఆధ్యాత్మిక క్షేత్రంలో మనం ఎన్నో అడుగులు ముందు వెయ్యాలి, చాలా ఎదగాలి. ఏ విషయంలోనైనా ఎదగాలి, ఖచ్చితంగా నేను చెయ్యాలి. దానికోసం మన యొక్క మనసులో దృఢమైన ప్రతిజ్ఞ అనేది చెయ్యాలి. దృఢమైన ప్రతిజ్ఞ చేయడము అనగా ఆ యొక్క ప్రతిజ్ఞ అనగా మనం తీసుకున్నటువంటి ఆ యొక్క సంకల్పంలో శక్తివంతమైనటువంటి డిటర్మినేషన్ అనేది కనపడాలి. ఉదాహరణకి ఈరోజు నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను, ఏది ఏమైనా నేను వ్యర్థం ఆలోచించకూడదు, లేదా గతం గురించి నేను ఆలోచించొద్దు, లేదా ఇతరుల గురించి కూడా అతిగా నేను ఆలోచించకూడదు. ఇది మన యొక్క సంకల్పాలను సకారాత్మకంగా మార్చుకోవడానికి ఆధ్యాత్మికంగా ముందడుగు వేయాలి అంటే తీసుకోవలసిన మొదటి మంచి ప్రతిజ్ఞ. అదేవిధంగా మన యొక్క వాచ, మన యొక్క మాటల్లో ఒక యొక్క ఆచరణ ఖచ్చితంగా మనమంతా పాటించాలి. మన యొక్క మాట గురించి పరమాత్మ మనందరికీ వినిపించిన ఒక గొప్ప స్లోగన్ ఏంటంటే, తక్కువ మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, ఆలోచించి మాట్లాడండి, తర్వాత ఇతరులకి ఉపయోగపడే విషయంలే మాట్లాడండి. తక్కువ మాట్లాడండి, నిదానంగా మాట్లాడండి, మధురంగా మాట్లాడండి, తర్వాత ఆలోచించి మాట్లాడండి. మన యొక్క మాటల్లో ఈ రకమైన పొదుపును తీసుకురావలసిందే అని మంచి సంకల్పం అంటే మంచి ప్రతిజ్ఞ దృఢంగా మనం తీసుకోవడం ఆధ్యాత్మిక మార్గంలో చాలా ముందడుగు మనకు వేయిస్తూ ఉంటుంది. సంకల్పాల శుద్ధి, మన యొక్క వాచల్లో కూడా శుద్ధి. తర్వాత రావాల్సిందే మన యొక్క లైఫ్ స్టైల్ని ఏ విధంగా మార్చుకోవాలి. మన యొక్క లైఫ్ స్టైల్ ఎలా ఉండాలంటే చాలా తేలికగా, అంటే యాక్టివ్నెస్. యాక్టివ్ అనగానే ఫిజికల్ బాడీ యొక్క యాక్టివ్నెస్తో పాటు మన యొక్క ఆలోచన తీరు ఎలా ఉండాలంటే చాలా తేలికగా, ఏది ఏమైనా కానీ దాన్ని తేలిక తీసుకోవడం. ఇది ఇంతే కదా, అది పెద్ద విషయం ఏమీ కాదు, చాలా చిన్న విషయం, చాలా సింపుల్ విషయం. ఎదుటి వారు నా చెవుళ్ళకి ఎలాంటి మాట చెప్పినా, ఏది వినిపించినా దాన్ని బరువుగా తీసుకోకూడదు, తేలికగా మాత్రమే దాన్ని మనం తీసుకోగలగాలి. ఏదైనా వస్తువు తేలికగా ఉందనుకోండి, అది గాల్లో ఎగురుతున్నట్టుగా మనకు అనిపిస్తూ ఉంటుంది. తేలికమైనటువంటి వస్తువు అంటేనే ప్రతి ఒక్కరూ ఇష్టపడతారు. ఈ రోజు నుండి ఒక మంచి ప్రతిజ్ఞ చేద్దాం. ఏ విషయంలో కూడా నేను అతిగా వ్యర్థం ఆలోచించను, వ్యర్థం మాట్లాడను. నా యొక్క మనసు యొక్క స్థితిని అంత తేలికగా నేను మార్చుకుంటాను అనే ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అనగానే మనందరికీ ముందుగా గుర్తొచ్చింది, అది ఖచ్చితంగా మనం చేయాలి. దాన్ని అంటారు ప్రతిజ్ఞ తీసుకోవడం. ఆధ్యాత్మికంగా మనం ముందడుగు వేయాలి అనేదే గొప్ప సంకల్పం. సంకల్పం మనం తీసుకున్న తర్వాత అలాగే నేను ఉండాలి అనేదే మనం తీసుకునే ప్రతిజ్ఞ. దృష్టిలో, వృత్తిలో, సంకల్పాలలో, మన యొక్క ముఖములో ఎల్లప్పుడూ హర్షితం మాత్రమే కనపడాలి. ముఖము హర్షితంగా ఉంది, చాలా హర్షితంగా మీరు కనపడుతున్నారు, సంపన్నంగా కనపడుతున్నారు అంటే ఆలోచన విధానం చాలా పరిపక్వంగా ఉంది అని అర్థం. ఆలోచన విధానం పరిపక్వంగా ఉంది, అది మీరు అమలు పరుస్తున్నారు అంటే మనసులో చేసినటువంటి సంకల్పం
ప్రతిజ్ఞను ప్రాక్టికల్గా మీరు తీసుకొచ్చారు అని అర్థం. సంకల్పాల్లో పవర్ రావాలి అని అది కూడా ఒక ప్రతిజ్ఞ అని తెలుసుకున్నారు. వాచ తర్వాత మన యొక్క వ్యవహారం అని కూడా మీరు విన్నారు. ప్రతిజ్ఞ అనగానే మనకు ముందుగా గుర్తు రావాలి పరమాత్ముని సమక్షంలో చూసుకోవడం. భగవంతుణ్ణి మనం మన యొక్క సన్ముఖంలో ఉన్నారు అని వారిని ఊహించుకోండి, వారిని ఆహ్వానించండి. పరమాత్మని మీ యొక్క సన్ముఖంలో ఆహ్వానించిన తర్వాత వారి ముందు మీరు చెప్పినటువంటి మాట, దాన్ని అంటారు ప్రతిజ్ఞ చేయడం. పరమాత్ముడికి నేను ఇచ్చాను ఈ మాట అనేటువంటి ఈ యొక్క సంకల్పం, దాన్ని మీరు ప్రతిజ్ఞగా తీసుకున్నప్పుడు ఖచ్చితంగా దాన్ని మీరు ప్రాక్టికల్గా తీసుకొస్తారు. అప్పుడే మనలో పవర్ అనేది పెరుగుతూ ఉంటుంది. మనం అనేసాము వదిలేసామనుకోండి, అప్పుడు శక్తి అనేది మనకు తయారు కాదు. సంకల్పం తీసుకున్న తర్వాత ఖచ్చితంగా నేను అలా ఉంటాను అని దృఢంగా సంకల్పం తీసుకోవడమే దాన్ని మనం ప్రతిజ్ఞ అని అంటాము. ఫస్ట్ స్వయంలో పరివర్తన తీసుకురావలసిందే. అందుకే అంటారు స్వపరివర్తనతో పూర్తి విశ్వములో గొప్ప పరివర్తన అనేది వస్తుంది. స్వపరివర్తనతో విశ్వ పరివర్తన. స్వయంలో గొప్ప మార్పు తీసుకురానంత వరకు ఇంత పెద్ద విశాలమైనటువంటి ఈ సృష్టిలో గొప్ప పరివర్తన తీసుకురావడం సహజం కాదు. స్వయంలో మార్పు సంకల్పాలలో మన యొక్క దృష్టి పరివర్తన నేను చేయాల్సిందే అనగా ప్రతి ఒక్కరిని కూడా ఒక సోదర భావం, సోదర దృష్టితో మాత్రమే నేను చూస్తాను. ఎదుటి వారిని ఒక సోదర భావం, సోదర దృష్టితో చూడాల్సిందే, చూస్తాను అనే ప్రతిజ్ఞ. ప్రతి ఒక్కరూ ఈశ్వరుడి యొక్క సంతానం కాబట్టి ఈశ్వరుడికి నచ్చినారు అన్నప్పుడు ఖచ్చితంగా ఆ ఎదుటి ఆత్మ నాకు కూడా నచ్చాల్సిందే. ఏది భగవంతుడికి పరమాత్మకి ప్రీతియో నా ఆత్మకు కూడా అదే ప్రీతి అవ్వాలి. ఏది పరమాత్ముడికి ప్రీతి కాదో, వారి యొక్క డైరెక్షన్లో లేదో అది నాకు కూడా నచ్చకూడదు, నాకు కూడా అది ప్రీతి అవ్వకూడదు. ఈ విధమైన ప్రతిజ్ఞ నేను సంకల్పం దృఢంగా తీసుకున్నాను. ఏది ఏమైనా నేను దుఃఖం ఇవ్వను, దుఃఖము తీసుకోను. యోగం యొక్క సాధన ఎలాంటిది అంటే సుఖప్రదమైనటువంటి జీవితంలోనే జీవించాలి అని ఆలోచించేటువంటి వారు. సుఖప్రదమైనటువంటి జీవితంలో నేను ఉండాలి, ఇతరులను కూడా అలా తయారు చేయాలి అంటే దుఃఖం ఇవ్వకండి, దుఃఖం తీసుకోకండి. ఇది కూడా ఒక చిన్న ప్రతిజ్ఞతో సమానము. మనం ఎన్నో రకాలుగా తెలియకుండానే ఎదుటి ఆత్మను దుఃఖ పెడుతూ ఉంటాం. ఎదుటి ఆత్మ గురించి వ్యర్థం కోరుకోవడం కూడా ఒక రకమైన తప్పు కర్మనే. ఎదుటి ఆత్మ గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ నా యొక్క థాట్స్, ఏ విధమైన సంకల్పాలు సదా నా మనసులో రావాలి. ఆ ఆత్మ ఈశ్వరుడికి సంతానం, స్వయాన ఈశ్వరుడే సెలెక్ట్ చేసుకున్నటువంటి ఒక రత్నం లాంటిది. ఆ ఆత్మను భగవంతుడు సెలెక్ట్ చేసుకున్నాడు అంటే ఖచ్చితంగా ఆ ఆత్మలో ఏదో ఒక విశేషమైన గుణము, విశేషమైన శక్తి ఖచ్చితంగా వారిలో ఉంది. పరమాత్ముడి యొక్క సెలక్షన్ అనేది ఎప్పుడు కూడా వ్యర్థం ఉండదు, వృధా అనేది వాటిలో ఉండదు. ఈశ్వరుడి యొక్క సెలక్షన్ హైయెస్ట్ సెలక్షన్. పరమాత్మ వారిలో చూసిందేంటి? ఆ ఎదుటి ఆత్మకు ఈశ్వరుడి యొక్క సేవ పట్ల, ఈశ్వరుడి యొక్క ధ్యానం పట్ల, ఈశ్వరుడి యొక్క మహావాక్యాలు మాత్రమే నేను వినాలి, చింతన చెయ్యాలి అని గొప్ప శ్రద్ధను పరమాత్మ వారిలో చూశాడు. అలాంటి ఆత్మను నేను కూడా ప్రేమించాలి అంటే వారిని కూడా పరమాత్ముడికి సమక్షంలో తీసుకొని రావాలి అనేటువంటి ప్రతిజ్ఞ ఈ యొక్క క్షేత్రంలో మనం చాలా ముందడుగు వేయిస్తూ ఉంటుంది. ప్రతి ఒక్కరిలో ఉండేటువంటి గుణాలను చూడండి.
గుణాలు లేనటువంటి ఏదైనా ఉంటుందా? మంచి గుణాలు లేనిది. ఎదుటి ఆత్మలో 100 గుణాలలో 99 వ్యర్థం గుణాలు ఉన్నా వాళ్ళు ఉన్న ఏకైక గుణం ఆధ్యాత్మికత వారికి నచ్చింది. వారి యొక్క జీవితంలో గొప్ప మార్పుని తీసుకురావాలి అనేటువంటి ఆతృత వారిలో ఉంది. ఇదెంత గొప్ప గుణం కదా! అలాంటి గుణాన్ని మాత్రమే మనం చూడాలి. నేను అది మాత్రమే చూస్తాను అనేటువంటి చిన్న సంకల్పం, చిన్న ప్రతిజ్ఞగా మనం తీసుకోగలగాలి. ఏ ఆత్మ అయినా పరమాత్ముడికి ప్రీతియే. ఏ విషయంలో భగవంతునికి ప్రీతి? వారు భగవంతుడికి సంతానమయ్యారు. వారు కూడా ఎంతో ఎదగాలి అనేటువంటి తపనలో ఉండేటువంటి ఒక యోగి ఆత్మ. మరి మన యొక్క లక్ష్యం అనేది ఎలా ఉండాలి? ప్రతి ఒక్కరిని ఈ యొక్క మార్గంలో ముందడుగు వేయిస్తూ వారిని పరమాత్ముడికి దగ్గరగా చేయాలి. భగవంతునికి దగ్గర చేయడము అనగా పరమాత్మలో ఉండేటువంటి గుణాలను వారిలో కూడా మనం చూడగలగాలి. భగవంతుల్లో ఉండేటువంటి సర్వశ్రేష్టమైనటువంటి గుణాలేవి? పరమాత్మలో సుఖము, శాంతి, పవిత్రత, ప్రేమ, జ్ఞానము, శక్తి, సంతోషము, ఇవన్నీ కూడా పరమాత్మలో ఉండేటువంటి గుణాలు. మరి నిజమైన శాంతి, శాంతి అనగా ఆలోచనలో స్పీడ్. అంటే ఇప్పుడు చూడండి, ఎక్కువ వ్యర్థం నా మనసు ఆలోచిస్తుంది అంటే వ్యర్థానికి స్పీడ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఎప్పుడైనా మనం వ్యర్థం ఆలోచిస్తున్నామంటే మనకు తెలియకుండానే తక్కువ టైంలో కొన్ని వేల సార్లు మన మనసు ఆలోచిస్తూ ఉంటుందన్నమాట. మనసు యొక్క పనియే ఆలోచించడం. కొన్ని సంవత్సరాల క్రితం హ్యూమన్ మైండ్ గురించి రీసెర్చ్ చేయబడిందన్నమాట. మానవుని మనసు ఎలాంటిది? రీసెర్చ్ చేసి వారేం చెప్పారంటే మనసు పని ఆలోచించటం. ఒక సాధారణమైన వ్యక్తి ఎలాంటి బంధనాలు లేకుండా, ఏ విధమైనటువంటి రెస్పాన్సిబిలిటీ లేకుండా ఉన్నటువంటి ఒక సాధారణమైన వ్యక్తి కూడా 10 నుండి 20 వేల ఆలోచనలు ఒకరోజు ఆలోచిస్తారని రిజల్ట్లు చెప్పారు. సాధారణమైన వ్యక్తి 10 నుండి 20 వేల ఆలోచనలు ఒక్కో రోజులో వారు ఆలోచిస్తారు. ప్రస్తుతం కలియుగంలో థాట్ పొల్యూషన్ అనేది చాలా ఎక్కువైపోయింది. వ్యర్థ సంకల్పాలు చేయడం, ఆ వ్యర్థం స్వయం గురించి, ఇతరుల గురించి, లేదా రాబోయే యుగాల గురించి, అంటే ఇంకా వేరే విషయాల గురించి కూడా వ్యర్థం అనే స్పీడ్ ఎక్కువై ప్రస్తుత సమయం యొక్క రిజల్ట్ ఏంటంటే 30 నుండి 40 వేల ఆలోచనలు ఒక్క మనిషి ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక్క రోజుకి 30 నుండి 40 వేల ఆలోచనల గురించి ఆలోచించి చూడండి. మనసు ఎంత ఎక్కువ వ్యర్థం ఆలోచిస్తుంది. ప్రతిజ్ఞ ఎలాంటిది అంటే ఇది కంప్లీట్గా మనం స్టాప్ చేయగలగాలి. స్టాప్ చేశారు అంటేనే దాన్ని మనం ప్రతిజ్ఞ చేశామనే అర్థం. దృఢ ప్రతిజ్ఞ. ఈరోజు మనం ఇదే తీసుకుందాం. పరమాత్ముడి సన్ముఖంలో ఉన్న నేను ఆత్మ, నా యొక్క ప్రతి కర్మ ఫలదాయకమైనటువంటి కర్మే అయి ఉండాలి. వ్యర్థమైన కర్మలు కానివ్వండి, వ్యర్థ ఆలోచనలు కానివ్వండి, నా యొక్క మనసుని శాశ్వతంగా ఈశ్వరుడి నుండి దూరమే చేస్తుంది తప్ప ఈశ్వరుడికి నన్ను దగ్గరికి చెయ్యలేదు. ఈశ్వరుడికి సమీపంలో ఉండాలి అంటే వారికి ప్రియమైనటువంటి కర్మలు మాత్రమే మనం చెయ్యాలి. కర్మ, ఎలాంటి కర్మ చేస్తే అలాంటి ఫలమే దొరుకుతుందని మనం చాలాసార్లు విన్నాము. ఏ కర్మకి అదే ఫలము. అందుకే అంటాం, శ్రేష్ఠ కర్మ సుకర్మ వికర్మ. మనం చేస్తున్నటువంటి కర్మలో శ్రేష్టంగానే ఉండాలి. సుకర్మ అనగా ఇతరులకి సుఖప్రదమైనటువంటి కర్మలే చేయాలి. మనం చేస్తున్న కర్మలో కామ, క్రోధ, లోభ, మోహ, అహంకారాలు మాత్రమే నిండున్నాయి. వాటిని అంటాము వికర్మలు.
నేను శ్రేష్ఠ కర్మలే చేయడానికి సృష్టి అనే ఈ నాటక రంగంపై పాత్రను అభినయం చేయడానికి వచ్చిన ఒక గొప్ప శ్రేష్ఠ పుణ్య పవిత్ర ఆత్మను. మనసులో దృఢంగా సంకల్పం తీసుకుందాం, ప్రతిజ్ఞ చేద్దాము. ఈశ్వరుడా, నేను మీకు నచ్చినటువంటి గొప్ప కర్మలు మాత్రమే చేస్తాను. వ్యర్థ కర్మలు, పాప కర్మల నుండి నా మనసును శాశ్వతంగా దూరం తీసుకొని వెళ్తాను. ఇలాంటి ప్రతిజ్ఞలు ప్రతి ఒక్కరు కూడా, ఎవరు ఈ సృష్టిలో ఉన్న ప్రతి ఒక్కరు పరమాత్ముడి యొక్క ప్రేమను పొందాలి, దగ్గరవ్వాలి, వారి జీవితంలో గొప్ప మార్పుని మాత్రమే తీసుకురావాలి అని దృఢ సంకల్పంతో భగవంతుడికి సన్ముఖంలో ఉండేటువంటి గొప్ప శ్రేష్టమైన ఆత్మ. మరి ఆ రకమైన దృష్టికోణం నాలో తయారైనప్పుడే భగవంతుడికి మనం సమీపంలో ఉంటాం. ఒకసారి ఒక వ్యక్తి చెట్టు కింద కూర్చొని ఏడుస్తూ ఉన్నాడంట. ఎందుకు ఏడుస్తున్నావని ఎవరో అడిగారంట. ఏడుస్తున్న వ్యక్తి ఎందుకు ఏడుస్తున్నావంటే ఏం చెప్పాడంట, నేను ఒక బుక్లో అన్ని పేర్లు చదివాను. ఆ బుక్లో అన్ని పేర్లలో అందరి పేరుంది, కానీ నా పేరు మాత్రం లేదు. నా పేరు లేదు అని నేను ఏడుస్తున్నానని చెప్పాడంట ఆ వ్యక్తి. ఆ బుక్లో, అంటే ఆ బుక్ ఎవరు రాసినటువంటి బుక్, ఈ దేనికి సంబంధించిన బుక్ అని అడిగారంట. ఆ బుక్ ఏంటంటే, నిత్యం భగవంతుడు ఇలాంటి వారిని జ్ఞాపకం చేస్తారు. అది ఆ బుక్. భగవంతుడు జ్ఞాపకం చేసినటువంటి బుక్ ఒకటి ఉంది. భగవంతుడు జ్ఞాపకం చేసేటువంటి బుక్, భగవంతుని జ్ఞాపకం చేసే బుక్, రెండు బుక్కులు ఆయన దగ్గర ఉన్నాయంట. భగవంతుడిని జ్ఞాపకం చేసే బుక్లో ఎవరి పేర్లు ఉన్నాయి, భగవంతుడు జ్ఞాపకం చేసేటువంటి బుక్లో ఎవరెవరి పేర్లు ఉన్నాయి. అయితే ఈ పిల్లోడి పేరు, భగవంతుణ్ణి జ్ఞాపకం చేసేవారు ఎవరో ఆ బుక్లో పిల్లోడి పేరు కనపడలేదంట. ఆ వ్యక్తి పేరు, దానికోసం ఏడుస్తున్నాడంట. నేను భగవంతుణ్ణి ఇంత తలుచుకుంటాను కదా, ఇంత జ్ఞాపకం చేస్తాను కదా, కానీ నేను భగవంతుణ్ణి కూడా జ్ఞాపకం చేస్తాను, ఆ బుక్లో నా పేరు లేదు అని ఏడుస్తున్నాను. అప్పుడు ఇంకొక బుక్ ఏదైతే ఉండేనో అది ఓపెన్ చేసి చూపించారంట. ఆ బుక్ ఎవరిది, భగవంతుడు ఎవరిని తలుచుకుంటాడు ఆ బుక్. భగవంతుడు ఎవరిని తలుచుకుంటారనే బుక్లో ఈ వ్యక్తిది ఫస్ట్ నేమ్ ఉండనమాట. ఈ పూర్తి ప్రపంచం భగవంతుణ్ణి స్మరిస్తున్నవారు, కానీ భగవంతుడు ఎవరిని స్మరిస్తారు? ఏ కర్మలైతే భగవంతుడికి, ఈశ్వరుడికి ప్రీతియో వారి యొక్క జీవితాన్ని ఆధ్యాత్మిక పరంగా ముందడుగు వేయిస్తున్నారు, వారి యొక్క మార్గంలో నడుస్తున్నారు. అలాంటి వారి పరమాత్ముడికి ప్రియము. పరమాత్ముడికి ఎవరు ప్రియము అనేటువంటి బుక్లో వారి పేరు ఫస్ట్ నేమ్లో ఉంది. ఫస్ట్ నేమ్. నేను శ్రేష్ఠ కర్మలే చెయ్యాలి అని దృఢ ప్రతిజ్ఞ చేయండి. అప్పుడు నా పేరు ఎక్కడ ఉంటుంది? భగవంతుడి దగ్గర ఫస్ట్ నేమ్. ఎందుకంటే మంచి సంకల్పాలు చేస్తూ మంచి కర్మలు చేసేటువంటి వ్యక్తి పరమాత్ముడికి ఎప్పుడు కూడా ఫ్రంట్ సీట్లో, అంటే ప్రథమ స్థానంలో వారు గొప్పగా ఉంటారు. ఇది దృఢ ప్రతిజ్ఞ చేయటంతో మనకు దొరికేటువంటి గొప్ప లాభం. పరమాత్ముడి స్మరించేటువంటి వారిలో మనం ఫస్ట్ నేమ్ అవుతాం. ఈశ్వరుడికి నచ్చేటువంటి మాటలేంటి, ఈశ్వరుడికి నచ్చేటువంటి సంకల్పాలేంటి, ఈశ్వరుడికి నచ్చేటువంటి కర్మలు, ఆలోచనలు, మాటలు, అవి మాత్రమే ఈశ్వరుడికి దగ్గరగా ఉంటాం. అంటే వారి అనుభవం, అంటే వారి యొక్క శక్తిని సంపూర్ణంగా మనం తీసుకోవాలి అనేటువంటి దృఢమైన ప్రతిజ్ఞ. ప్రతిజ్ఞ అనేది ఏంటంటారు? నేను అలా ఉండాల్సిందే, నేను అలా చేయాల్సిందే
అని మన యొక్క జీవిత విధానాన్ని, లైఫ్ స్టైల్ని మనం మార్చుకున్న తర్వాత అలాగే మనం ఉండాలి. దాన్ని అంటారు ప్రతిజ్ఞను స్వీకరించడం. చాలాసార్లు అంటుంటాం చూడండి, భగవంతుడికి ఇచ్చినటువంటి ప్రతిజ్ఞ అంటే వారికి చేసినటువంటి సంకల్పం మనసులో దృఢంగా తీసుకోండి. ఉదాహరణలు ఎన్నో మీరు విన్నారు, మంచివి. ఆధ్యాత్మికంగా మీరు ముందడుగు వేయాలనేటువంటి ప్రతిజ్ఞలే చేయండి. వాటి వల్ల మీకు ఎన్నో లాభాలు ఉంటాయి. వాటిని నెరవేర్చుకోవాలి అంటే ఏమేం చేస్తూ ఉండాలి, దానిపైనే మీ యొక్క ధ్యాస పెట్టండి. ఈరోజు ఉదయమే ఒక మంచి సంకల్పం తీసుకోండి. ఏమని? ఈరోజు నాకు ఎవరు కనిపించినా ప్రతి ఒక్కరిని ప్రేమగా పలకరించాలి, ప్రతి ఒక్కరితో ప్రేమగా మాట్లాడాల్సిందే. నిన్న రాత్రి వరకు ఏమేం జరిగింది, దాని యొక్క పాస్ట్ని సంపూర్ణంగా నేను ఫుల్ స్టాప్ పెట్టాలి. ఈ ఒక చిన్న ప్రతిజ్ఞని, కానీ జరిగిన గతంలో ఏది వ్యర్థం ఉందో దానికి మీరు ఫుల్ స్టాప్ పెట్టారనుకోండి, ఈరోజు మీకు కలిసినటువంటి వారు, ఈరోజు మీరు చేస్తున్న ప్రతి కర్మ కూడా ఎంతో గొప్పగా ఉంటుంది. చాలామంది మనుషుల యొక్క అలవాటు ఉంటుంది, ఎప్పుడు పాస్ట్లోని బ్రతుకుతూ ఉంటారు, ఎప్పుడో జరిగిపోయాయి. దానివల్ల మీకు లాభాలు జరిగాయి, నష్టాలు జరిగాయి, కొన్ని ఉపయోగాలు వచ్చాయి, కొన్ని రాలేవు. అయిపోయిన విషయాలను ఎక్కువగా మనసులో పెట్టుకోవటంతో, వాటిని గురించి ఎక్కువ ఆలోచించటంతో మన యొక్క వర్తమానం సంతోషంగా ఉండదు. ఏ ఒక్కరితో కూడా మీరు ఎంత తలుచుకున్నా, ఎంత కోరుకున్నా ప్రేమగా ఉండలేకపోతూ ఉంటారు. ఎదుటి వారితో నేను స్నేహంగా ఉండలేకపోవడానికి మూల కారణం గతంలో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్. దాన్ని ఫుల్ స్టాప్ పెట్టాలి అని ఒక చిన్న ప్రతిజ్ఞ చేద్దామా? దానివల్ల సంబంధాలు దూరమే అవుతాయి, కానీ దగ్గర అవ్వవు. మనం ముందడుగు వేయాలి అంటే ప్రతి ఒక్కరితో కూడా స్నేహం పొందాలి, సహయోగం పొందాలి. మనం చాలా హాయిగా ఉన్నాము, ప్రశాంతంగా ఉన్నాము. దానికి మూల ఆధారం ప్రతి ఒక్క ఆత్మ నుండి ఆశీర్వాదాలను పొందగలగాలి, ప్రతి ఒక్క ఆత్మ నుండి సహయోగం పొందగలగాలి, స్నేహం పొందగలగాలి. ఎదుటి ఆత్మ నుండి సంపూర్ణంగా తీసుకోవాలి. తీసుకునేటువంటి విధానం మన ఎదుటి వారికి ఇవ్వాలి. ముందుగా ఎదుటి ఆత్మకు సహయోగం ఇవ్వండి, ప్రేమనివ్వండి, మంచి గుణాల యొక్క అనుభవం వారికి పంచండి. అనుభవాలనేది చాలా గొప్పనైనటువంటి వరము. మీ యొక్క లైఫ్ ఎక్స్పీరియన్సెస్, ఏ విధంగా జ్ఞానాన్ని విని సేవలు చేస్తూ ప్రతి ఒక్కరితో ఆశీర్వాదాన్ని పొందారు. ఈ యొక్క అనుభవాల్ని ఎదుటి వారికి కూడా పంచండి. పంచటంతో మీలో కూడా అనుభవం అనేది పెరుగుతోంది, శక్తి అనేది పెరుగుతూ ఉంటుంది. ఆ విధమైనటువంటి ప్రతిజ్ఞ ఈరోజు మనం తీసుకున్నాం. ఏమని? గతాన్ని అంటే గతంలో జరిగిపోయినటువంటి చెడుని సంపూర్ణంగా నేను మర్చిపోవాలి. తర్వాత ఎదుటి ఆత్మ నుండి మీరేం ఆశిస్తూ ఉన్నారు, ఎదుటి ఆత్మ ఆశిస్తుంది ఏంటి మీతో, దాన్ని చూడండి. మీ నుండి ఎదుటి ఆత్మ మీలో గొప్ప మార్పును అంటే మంచి పాజిటివ్ చేంజెస్ని ఎదుటి ఆత్మ కోరుకుంటుంది అనుకోండి. మనలో పాజిటివ్ చేంజ్ అనేది ఏంటి అంటే మన యొక్క వ్యవహారంలో కానివ్వండి, మాట తీరులో కానివ్వండి, ప్రతి ఒక్కట్లో ఒక్కదానిలో స్పిరిచువాలిటీ మాత్రమే కనపడాలి. ఇది గొప్ప మార్పు అని చెప్పబడుతుంది. మరి నా యొక్క మార్పు వల్ల సర్వుల స్నేహం, సర్వుల సహయోగం పొందగలుగుతున్నాను. కాబట్టి నేను అలా ఉంటాను అనొక చిన్న ప్రతిజ్ఞగా దాన్ని స్వీకరించండి. ఏది ఏమైనా ప్రతి ఒక్కరితో కూడా స్నేహ సంయోగాల్ని పంచుతాము. జ్ఞానం యొక్క అనుభవాలు ఎలాంటివంటే
జ్ఞాన సాగరుడు పరమాత్మ. వారిలో జ్ఞానం అనేది సముద్రం అంతా ఉంటుంది. సముద్రం అంత జ్ఞానము మనం విన్నాము. దాని యొక్క చింతన చేయండి, మంతనం చేయండి. ఎంత ఎక్కువ మంతనం చేస్తామో అంత వెన్న అనేది మన మనసులో పెరుగుతుంది. ఇప్పుడు చూడండి, కొంచెం వెన్న ఎంతో బలం ఇస్తుంది కదా. ఈశ్వరుల్లో ఉండేటువంటి సంపూర్ణ జ్ఞానము మనం స్వీకరించాలి. అప్పుడు మన మనసుకి నిజమైన శక్తి అనేది వస్తుంది. ఈ రోజు నుండి దృఢ ప్రతిజ్ఞ తీసుకున్నాం, మనం చేద్దాం. ఆలోచనల్లో, దృష్టిలో, కర్మలో గొప్ప పరివర్తన తీసుకుని రావాలి. దానివల్ల దొరికే లాభము ప్రతి ఒక్క ఆత్మ నుండి స్నేహము, సహయోగము, ఆశీర్వాదాలు. ఇలాంటి దృఢ ప్రతిజ్ఞ చేస్తూ ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నో అడుగులు ముందుకు వేస్తూ అనేక లాభాలని పొందుతూ లాభం పొందుతున్నాను అనేటువంటి తృప్తితోనే ఈరోజు నుండి ఉందామా? అలాంటి గొప్ప అనుభవాలు చేస్తూ ప్రశాంతకరమైనటువంటి జీవితంలో జీవిస్తూ పరమాత్మకి దగ్గరైనటువంటి ఒక రాజయోగిగా మనం తయారవుతాం. దృఢ ప్రతిజ్ఞ మనసులో ఎలా తీసుకోవాలి? ఏ రకమైనటువంటి ప్రతిజ్ఞతో పరమాత్మ సన్ముఖంలో మనం చేరుకుంటాం? పాస్ట్లో జరిగినటువంటి బ్యాడ్ ఇన్సిడెంట్స్ నుండి, ఆ యొక్క ఫీలింగ్ నుండి, మిస్అండర్స్టాండింగ్స్ నుండి మనం దూరం రావచ్చు. వర్తమానంలో శ్రేష్ఠ కర్మలు చేయవచ్చు. దానివల్ల లాభాలు, వర్తమానంలో శ్రేష్ఠ కర్మల వల్ల లాభాలు. దానికి మనం చేయాల్సింది దృఢమైన ప్రతిజ్ఞ అని ఈరోజు ఎపిసోడ్లో మనమంతా చర్చించుకున్నాం. రాబోయే ఎపిసోడ్లో ఒక గొప్ప అంశం గురించి చర్చించుకుందాం. అప్పటి వరకే ఓం శాంతి. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.